హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ చింతకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. దీనికోసం నేను పచ్చి చింతకాయలు కేజీన్నర తీసుకొచ్చానండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాటిని నార లేకుండా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని మనం చిన్న రోల్లో ముక్కలుగా చేసి దానికి సరిపడా ఉప్పు, కిలోకి పావు కేజీ లాగా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం పసుపు తీసుకొని చింతకాయ ముక్కలు కొన్ని, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇది డైరెక్ట్గా మిక్సీలో పట్టడానికి రాదు, లేదా వెట్ గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. గింజలు ఉంటాయి కాబట్టి మిక్సీలో చేయడానికి రాదండి. అంతే ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే మనం ఈజీగా గింజలు తీసేసుకుని తర్వాత మిక్సీలో పట్టుకోవచ్చు, లేదా వెట్ గ్రైండర్లో కూడా చేసుకోవచ్చండి. పసుపు మనం ఎక్కువ వేసుకోకూడదండి. జస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మొత్తం చింతకాయకి, లేదంటే చేదైపోతుంది. ఇలా మనం తెచ్చుకున్న చింతకాయ మొత్తం సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దానికి సరిపడా నేను పండుమిర్చిని కూడా తీసుకున్నానండి. కేజీ చింతకాయకి కేజీన్నర పండుమిర్చి తీసుకోవాలి. అలాగే కిలో పండుమిర్చికి పావు కిలో ఉప్పు తీసుకోవాలండి. నేను పండుమిర్చిని కడిగి ఆరబెట్టుకొని బాగా తుడుచుకొని ఆరిన తర్వాత మిక్సీలో ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పెట్టుకున్నానండి. అలాగే మనం దంచి పెట్టుకున్న చింతకాయ నుంచి మనం గింజ, నార లాంటివి తీసేసి ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాక పండుమిర్చి పేస్ట్ని, అలాగే చింతకాయని, ఇలా మనం చింతకాయని అలాగే పండుమిర్చిని ఉప్పు వేసి దానికి బాగా మిక్సీ పట్టుకోవాలండి. నేను దీనికి వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని సగం ఇలాగే పాయలుగా వేసానండి పండుమిర్చి పేస్ట్లోకి. అలాగే ఒక 20 గ్రామ్స్ వరకు జింజర్ని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. మీకు జింజర్ నచ్చలేదంటే స్కిప్ చేసేయండి, ఓన్లీ వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పాయలుగా ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువగా ఇష్టపడే వాళ్ళు మిక్సీ పట్టేటప్పుడు మనం ఎక్కువగా అందులో వేసేస్తే పేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా అయినా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీలో పట్టుకొని ఇవన్నీ మనం ఇలా కలిపేసి మిక్సీలో కానీ లేదా వెట్ గ్రైండర్లో కానీ రుబ్బుకోవాలండి, మెత్తగా అన్నీ కలిసేలాగా. మనం రుబ్బేటప్పుడు కొంచెం మెంతిపిండి, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని రుబ్బుకోవచ్చు, లేదా రుబ్బిన తర్వాత అయినా మనం మిగిలిన వెల్లుల్లిపాయలతో పాటు కొంచెం మెంతిపిండి, ఇంగువ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటే పక్కన పెట్టేసి ఒక 2 డేస్ వరకు వదిలేసామనుకోండి మొత్తం కలిసిపోతుంది. నెక్స్ట్ డే మాత్రం మనం కలిపి చూడాలండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, చింతకాయ పచ్చడి రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీ, దోశ ఇందులోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.